నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మరికొద్ది గంటల్లోనే హార్మోజ్ను దిగ్బంధించనున్న అమెరికా చైనాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. చైనా ఇరాన్కు ఆయుధ సామాగ్రి ఇవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున అక్కడి నుంచి సరఫరా అవుతున్నటువంటి ముడి చమురును అంతా తీసుకుంటున్నారు. దానివల్ల ఇతర దేశాల వాళ్లకు ఇస్తుంది. ఇప్పుడు చైనా ఎక్కువ శాతం వాడుతుంది కాబట్టి ఆ ధనంతో ఇరాన్ యుద్ధం చేస్తుంది అని ఒకటి అమెరికా దృష్టిలో పడిపోయింది. దీంతో ఏమవుతుంది, ఇప్పుడు హార్మోజ్ జలసంధిని వీళ్ళు ఒకవేళ ఆక్రమించుకుంటే చైనాకు వెళ్ళాల్సినటువంటి పెట్రోలియం ఉత్పత్తులు ఆగిపోతాయి. ఫస్ట్ అక్కడ చైనాకు పెద్ద దెబ్బ. ఇది హార్మోజ్ జలసంధి ఎంత తొందరగా వీళ్ళు హస్తగతం చేసుకుంటారు అనేది ఒక క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఇరాన్ కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. నెల మీద దాటిపోయింది, ఇరాన్ తోటి ఫైట్ చేస్తున్నారు వీళ్ళంటే. ఒక రోజులో అయిపోతుంది అనుకున్నటువంటి ఇజ్రాయిల్ అమెరికా నెల దాటిపోయింది. మరి హార్మోజ్ కూడా అంత తొందరగా వీళ్ళకు హ్యాండ్ ఓవర్ అవుతుందా కాదా అనేది మనకు 2 రోజులలో మనకు పూర్తి విషయం తెలిసిపోతుంది. దాంట్లో ఇరాన్తో అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం ప్రారంభించిన నాటి నుంచి హార్మోజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఇప్పటి వరకు హార్మోజ్ ఇరాన్ కంట్రోల్లో ఉండగా సోమవారం సాయంత్రం నుంచి ఈ కీలక జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకుంటామని, ఇరాన్ నుంచి నౌకలు రాకపోకలు సాగించకుండా చూస్తామని అమెరికా సైన్యం ప్రకటించింది. హార్మోజ్ జలసంధి సమీపంలో సిద్ధంగా ఉన్నారు. ఏ టైంలోనే వీళ్ళు చూసుకొని వాళ్ళు యుద్ధం ప్రకటించవచ్చు. దీనివల్ల ఇరాన్ నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్న చైనా కూడా తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. హార్మోజ్ జలసంధి దిగ్బంధానికి ముహూర్తం ప్రకటించిన అమెరికా సైన్యం సోమవారం సాయంత్రం 7:30 గంటల నుంచి దిగ్బంధం అమలు. ఇరాన్తో పాటు చైనాకు కూడా టార్గెట్ చేసిన ట్రంప్. కొంచెం డీటెయిల్స్లోకి వెళ్దాం మనం. ఇరాన్ నుంచి రాకపోకలు సాగించి ఏ నౌకలనైనా సరే ఖచ్చితంగా అడ్డుకుంటామని సెంటికామ్ హెచ్చరించింది. అమెరికా సైన్యానికి చెందిన సెంటికామ్ ఆఫ్రికా కొమ్ము నుంచి మధ్య ఆసియా, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్తో పాటు అరేబియన్ ద్వీపకల్ప పరిధిలో పర్యవేక్షిస్తోంది. దీని ప్రధాన కార్యాలయం ఫ్లోరిడాలోని టంపాలో ఉంది. అమెరికా మిత్రదేశమైన యుఏఈ, ఖతార్, సౌదీ అరేబియా లాంటి గల్ఫ్ దేశాలకు వాణిజ్య సరుకు రవాణా కోసం వెళ్లే నౌకలను తాము అడ్డుకోబోమని సెంటికామ్ ప్రకటించింది. ఇరాన్కు రాకపోకలను సాగించే నౌకలను అడ్డుకోవాలని ట్రంప్ నిర్ణయాన్ని కేవలం ఇరాన్ను మాత్రమే కాకుండా ఆ దేశంతో స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్న దేశాలను కూడా ఇబ్బంది పెట్టనుంది. ఇరాన్ నుంచి చైనా పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని బట్టి ట్రంప్ టార్గెట్ బీజింగ్ అని అర్థమవుతోంది. చమురు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం వల్లే ఇరాన్ ఇంకా యుద్ధం చేయగలుగుతోందని ట్రంప్ భావిస్తున్నారు. అందుకే ఇరాన్ను ఆర్థికంగా దెబ్బ కొట్టడం కోసం ఆయన హార్మోజ్ దిగ్బంధనం దిశగా అడుగులేస్తున్నారు. ఇక చైనా టార్గెట్గా అంతర్జాతీయ చట్టాల ప్రకారం దిగ్బంధనాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. నౌకాయాన చట్టాల్లో ఈ సూత్రం చాలా కాలంగా ఉంది. గతంలో క్యూబా సంక్షోభ సమయంలో బ్లాకెడ్ అనే పదం, దిగ్బంధనం అనే పదం వాడితే సోవియట్ యూనియన్పై నేరుగా యుద్ధాన్ని ప్రకటించినట్లు అవుతుందనే భయంతో అమెరికా ఉద్దేశపూర్వకంగానే క్వారంటైన్ అనే పదాన్ని వాడింది. అయితే ప్రస్తుతం ట్రంప్ నాయకత్వం అలాంటి పర్యవసనాలను పట్టించుకోకుండా ఏమైతే ఎవడేమంటే నాకేంది అన్న దాంట్లో వెళ్ళిపోతున్నాడు. దేనికి భయపడకుండా దిగ్బంధనం అనే పదాన్ని వాడింది. తద్వారా ఇరాన్తో పాటు పరోక్షంగా చైనాను సైతం అమెరికా టార్గెట్ చేసింది. ఇరాన్ చమురు ఎగుమతుల్లో సింహభాగం, ఎక్కువ భాగం చైనానే తీసుకుంటుంది. దానికి సంబంధించింది చైనా డబ్బు రూపంలో, అదేవిధంగా ఇతర రూపంలో కూడా ఆయుధాలు వాటిని సమకూరడం, లేకుంటే శాటిలైట్ ఫొటోస్ క్లారిటీగా. సౌదీ అరేబియా వాటి మీద కూడా ఇరాన్ ఎక్కడైతే అమెరికా స్థావరాలు ఉన్నాయి, అమెరికా ఆర్మీ ఉన్నది, ఎవరెవరు ఉన్నారు, ఈ అమెజాన్ వీళ్ళు ఎక్కడున్నారు, అమెరికాకు సంబంధించిన సంస్థలు ఎక్కడున్నాయో టార్గెట్ ఛేదిస్తున్నారు. అంటే ఒక రకంగా చైనా పూర్తి సహాయం కూడా ఉంది కాబట్టి అటు చైనా టార్గెట్, ఇటు ఇరాన్ టార్గెట్గా ట్రంప్ ముందుకు వెళ్తున్నాడు. పాకిస్తాన్ ఏమైంది, పెద్ద మనిషి అన్నది. మన మధ్యవర్తిత్వం బ్రోకరిజం చేసింది, ఒడిచిపోయింది. మొత్తానికి చర్చలు విఫలమైపోయినాయి, అత్యంత ఘోరంగా విఫలమైనాయి.
దానికి ఏం చేయలేకపోయాడు వాడు పాకిస్తాన్ అని. పెద్ద మనిషి అన్నప్పుడు ఎట్లా చేయాలి? ఒప్పియాలి. పెద్ద మనిషి లక్షణాలు ఎట్లుంటాయంటే ఒప్పించాలి. వానికి ఏం తెలియదా, పాకిస్తాన్ వానికే ఏం తెలియదు. వాడికి ఈ దేశాలను దొరికొచ్చి ఆ లాడ్జింగ్లో ఈ లాడ్జింగ్లలో పెద్ద 5 స్టార్ హోటళ్లలో కూర్చుండబెట్టి ముచ్చట్లు రాయబారాలు చేస్తే ఆయనతో ఉన్నది పోయింది, పరువు పోయింది. ఇదో భ్రష్ట తదో భ్రష్ట అంటాం మనం. పాకిస్తాన్ పరువు గోయింది అయింది. ఇంకా వాడికి దేనికి పెద్ద మనిషిగా విట్టిదే దండుగా. కానీ హార్మోజ్ జలసంధి మరి అమెరికా చేజిక్కించుండదా లేదా? మీ అభిప్రాయం, వాళ్ళు బంధించకముందే, యుద్ధం ప్రారంభించకముందే మీ అభిప్రాయం ఏందో చెప్పండి ప్రేక్షకులారా. సాధ్యమా అసాధ్యమా? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.